ఇప్పుడు ఈ మధ్య మిమ్మల్ని సూటిగా అడిగేది ఏంటంటే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ కూడా అంటే చిరంజీవి గారు చేశారు, ఆయన కొన్ని కారణాల వలన కాంగ్రెస్లో కలిపేశారు, వెళ్ళిపోయారు. మరి వాళ్ళ తమ్ముడు పార్టీ పెట్టినప్పుడు ఈ జనసేన, మరి మీరు వాళ్ళ అన్న అలా చేశాడు కదా, ఈయన కూడా వెళ్తాడా వెళ్ళడా అనే అసలు మీకు ఎలా మీరు కన్ఫర్మేషన్ లేకుండా మీరు గుడ్డిగా దీన్ని సపోర్ట్ చేస్తారని నేను అంటున్నాను. ఈయనతో మాట్లాడారు అసలు మీరు? గుడ్డిగా ఏం సపోర్ట్ చేయలేదండి. ప్రజారాజ్య పార్టీ పేరుతో ఎక్కువగా నలిగింది, బయటకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ టీడీపీ నుంచి బయటకు వచ్చి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, మంచి భావాలు కలిగిన వాళ్ళు ఎక్కువ మంది బయటకు వచ్చి నిలబడి పనిచేసింది కాపులేనండి. భుజానేసుకుంది, మొత్తం రోడ్డు పడ్డారు. వేరే రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళందరూ సీనియారిటీ పోయింది. ఇంకంతే కదా, ఆయన తీసుకుని కాంగ్రెస్ లో మెర్జ్ చేశాడు. టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు తిరిగి టీడీపీ పోతాడు, కాంగ్రెస్ నుంచి వచ్చిన మళ్ళీ కాంగ్రెస్ పోతాడు. విలువే ఉంటుంది అక్కడ. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ రాజకీయం అంటే తెలియక ఎట్ల పడతలా చేసి పందాలు కాసి ఆపలు ఓడిపోతాడు, రెచ్చగొట్టి పందాలు కాయటం. ఇట్లా మీ ఓడి 20 సీట్లు దాటమంటే పందాలు కాసి రెచ్చగొట్టి నిర్వీర్యమైంది. బీసీ ఎస్సీ కులాలని మేము భుజాన్ని ఎక్కించుకొని తీసుకెళ్ళాం. వాళ్ళు మాతో పాటు పనిచేశారు అంతవరకే. వాళ్ళు పూర్తి స్థాయిగా డబ్బులు పెట్టి వాళ్ళ జీతాలు పనంగా పెట్టి చేయాల. కాపులు మాత్రం అలా పనంగా పెట్టి చేశారు. ప్రజారాజ్య పార్టీతో మొత్తం తునాతును కలిపి నిర్వీర్యమైపోయారు. మరి అలాంటిది ఆవేదన, ఆ భయము ఆవేదన ఉంది కాబట్టే జనసేన పార్టీ వచ్చిన కొత్తల్లో కాపులు ఎవరు కూడా తొందరపడి దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు పనిచేయడానికి ఇష్టపడలేదు, నేను పోలేదు. మరి అలాంటప్పుడు మీరెందుకు మనందరినీ కాపు కరోనా రెచ్చగొట్టి మీరందరూ మన కూటమిగా చేయాలి అని ఎందుకు పిలిపించారు? కారణం ఏంటి? అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి కమిషనర్ చేశారండి పివి రావు గారని. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరితో టచ్ లో ఉండేవారు. వారు ఫోన్ చేసి రాము గారు ఒకసారి హైదరాబాద్ రండి, పవన్ కళ్యాణ్ గారితో ఒకసారి కూర్చుందాం మనం అని చెప్పానంటే, మేమందరం అలసిపోయి ఉన్నామండి, కులపరంగా యాక్టివిటీస్ లోకి వచ్చేసాను నేను, రాజకీయాలు పెద్దగా పూసుకోవట్లేదు అంటే. అట్లా కాదండి, ఇది ఎలక్షన్లకి చాలా దగ్గర, 2019 ఎలక్షన్స్ ముందు ఇదంతా. అట్లా కాదు, ఒకసారి ఆయనతో మనం కూర్చున్నాం, మీరు రండి అంటే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో కూర్చోవడం జరిగింది. ఎవరు? మీరు కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి పివి రావు గారే తీసుకెళ్ళింది. 19 ఎలక్షన్ ఎన్నాళ్ళు ముందు వెళ్ళారు మీరు? ఒక 6 నెలలు ముందండి. ఆయనతో మాట్లాడే మీకు నచ్చే సపోర్ట్ చేస్తారు? నచ్చేదండి ఖచ్చితంగా. ఒక విషయం చెప్పండి. అదే ఆయనతో మాట్లాడి వారు సహకరించమని అడిగితేనే, పవన్ కళ్యాణ్ గారు మీరందరూ నిలబడండి అని అంటేనే ఈ రాబోయే పరిణామాలు ఏం జరుగుతాయి అన్ని చెప్పే నిలబడ్డాం. రాబోయే పరిణామాలు అంటే వారి దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ వారు అన్నమాట, మా అన్నయ్య గారికి మీరందరూ బాగా చేశారండి. బాగా చేయటం అంటే నాదెందుకు బాగా నోటెడ్ అంటే, ఆయన చిరంజీవి గారికి ఎంటైర్ టూర్ మొత్తాన్ని టూర్ కమిటీ మెంబర్ని, ఎలక్షన్ క్యాంపెయిన్ టైం హెలికాప్టర్ తిరుగుతుంటే ఆయనతో పాటు తిరిగిన వ్యక్తిని. ఆయన హెలికాప్టర్ అయితే కింద వెహికల్స్ లో ఉండేవాళ్ళం మేము. స్టేట్ సెక్రటరీ, స్టేట్ జాయింట్ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీని చేశాను ఆ పార్టీకి. ఆయన తిరుపతి ఎమ్మెల్యే గెలిస్తే నేనే ఇన్ఛార్జ్ తిరుపతి. అంటే మనిషికి నీడ, ఆయనతో ఎక్కువ ట్రావెల్ చేసిన ఏకైక వ్యక్తి నేను ఒక్కడే. మనిషికి నీడ. అప్పుడు మీ గురించి పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు, అందరికీ తెలుసు నా గురించి. మా అన్నయ్య గారికి మీరు అందరూ చేశారు, మీరు అందరూ అన్నారు, అందరూ చేశారండి. అదేంటో మరి నాకు పెద్దగా కమ్యూనిటీ నుంచి పెద్దగా అనుకూలం లేదని అడిగాడు. అడిగితే మేము అదే చెప్పాం, మీ అన్నయ్య గారు మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి ఢిల్లీలో వదిలిపెట్టేశారు, కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో అమ్మేశారని చెప్పని ఇలా మాట్లాడుతున్నారండి, ఎవరొచ్చి పనిచేస్తారు మీకు ఇంకా? అదే కుటుంబం నుంచి వచ్చారు కదా మీరు, ఏ ధైర్యంతో వచ్చి పని చేయాలా? ఆ రోజు రోడ్డు ఎక్కి ఆర్థికంగా రాజకీయంగా నిర్వీర్యమైన వాళ్ళు ఇతోడు కోలుకోలేదండి. ఈ రోజు కూడా ఏ ధైర్యంతో వచ్చి పనిచేస్తారు మీతో అని చెప్పని చెప్పడం జరిగింది. ఆయన రేపు ఎలక్షన్స్కి వెళ్తున్నానన్న మాట కూడా చెప్పారు. ఆయన వెళ్తుంటే నేను ఆయన క్లియర్ గా చెప్పాను, గ్రామాలు 2 వర్గాలుగా చీలిపోయినాయి, వైసీపీకి టీడీపీకి. 3వ వర్గానికి వాక్యూమ్ లేదు అక్కడ. ఈ టైంలో మీరు 2014లో మీరు బయటకు వచ్చారు, మోడీ గారిని కలిశారు, పార్టీ అన్నారు, వాళ్ళిద్దరు కలిసి పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి సంఘీభావం తెలియజేశారు, ఓట్లేయమని చెప్పి అన్నారు. ఆ రోజు మీరు టికెట్లు తీసుకోవాలా? అడిగితే ఖచ్చితంగా టికెట్ ఇస్తారు, మీరు తీసుకోవాలా? అదేమంటే అనుభవం లేదన్నారు, టైం తక్కువ అన్నారు, ఏదో చెప్పారు. వాళ్ళు స్టేజ్ కట్టితే వెళ్ళి దాని మీద మద్దతు ఇవ్వండి, ఈ ప్రభుత్వం చేత మంచి పనులు చేసే బాధ్యత రాదని మీద మీరు చెప్పారు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఎటు వెళ్ళారో తెలియదు. నిజమే కదా? మీరు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడున్నారో తెలియదు, మీ పార్టీ నిర్మాణం చేసుకోరు, కమిటీలు వేసుకోరు, గ్రామస్థాయి కమిటీలు వేసి ఈ నియోజకవర్గం నువ్వు ఇన్ఛార్జి, ఈ నియోజకవర్గం ఇన్ఛార్జి, మీరు తోడు ఎవరిని పెట్టుకోలేదు. ఎలక్షన్ 6 నెలల ముందు వచ్చి
మేము ఇంకా మీరు అప్పుడు టీడీపీ కానీ బీజేపీ ఇద్దరు కూటమికి మద్దతు ఇచ్చారు. ఈసారి కూడా టీడీపీ పార్టీ ఇంకెవరో ఒకరితో కలిసి ట్రావెల్ చేస్తారేమో అనుకుంటున్నారు జనం. సడన్ గా మీరు బయటకు వచ్చి నేను విడిగా పోతున్నానని చెప్పానంటే మీకు నియోజకవర్గాల ఇన్ఛార్జి లేదు. జగన్ ఆల్రెడీ అందరినీ ఇన్ఛార్జీలు ప్రకటించి ప్రతి ఇంటికి 2 సార్లు 3 సార్లు తిప్పుతున్నాడు. మీరు ఇంతవరకు ఇన్ఛార్జీలు లేరు నియోజకవర్గాలకి. మండల కమిటీలు లేవు, గ్రామ కమిటీలు లేవు, టౌన్ కమిటీలు లేవు, జిల్లా కమిటీలు లేవు, రాష్ట్ర కమిటీలు లేవు. ఏమీ లేకుండా మీరు ఎలక్షన్కి వెళ్ళి ఏం చేస్తారండి? గ్రామాలు ఆల్రెడీ 2 పార్టీలు చీలిపోయి ఉన్నారు జనం. మూడో పార్టీ స్పేస్ లేదు. మీరు రేపు ఎలక్షన్కి వెళ్ళినా మీరు ఓడిపోతారు. సరే, ఇవన్నీ 2019 ముందు 6 నెలల ముందు చెప్పారు. మీరు ఎలక్షన్కి వెళ్తే ఓడిపోతారు. మీరు ఓడిపోయినా నేను లేదండి, నేను గెలుపోవటం చూసుకోవట్లేదండి, నేను ఓడిపోయినా గెలిచినా ప్రజలకి సేవ చేయడానికి నేను వచ్చానని చెప్పానని ఆయన అంటే, మరి ఓడిపోయినా మరి మీ అన్నయ్య గారిలో మీరు భయపడకుండా ప్రజల్లో నిలబడితే పార్టీ బలోపేతం చేసుకుని ముందుకెళ్తే 2019లో మీరు ఓడిపోయినా 2024లో ఎవరు అడగకుండా మీకు ఓట్లు వచ్చి పడతాయండి. అందరూ వచ్చి మీకు పని చేస్తారని చెప్పి అక్కడి నుంచి మేము పనిచేయడం ఆయనకి పనిచేస్తారు. 2019 ఎలక్షన్స్ కి 150 నియోజకవర్గాల పైన తిరిగాను నేను. ఒకటి రామ్ గారు, మీరేమో కాపు నాయకులుగా మీరు వెళ్ళి మాట్లాడి ఆయనతో స్వయంగా మాట్లాడి ఆయన పని చేయమంటే చేశానంటున్నారు. ఆయన 2 రోజుల క్రితం ఇదే మంగళగిరిలో కార్యకర్తల సమావేశం పెట్టి ఆయన ఏం చెప్పాడు? 2019లో నాకు ఎవడు ఏ కాపు నాయకుడు పనిచేయలేదు, అందుకే నేను 2 చోట్ల ఓడిపోయాను అన్నారు. మరి మీరేం పని చేశారు? ఇప్పుడు మీరు చేయకపోతున్నా ఆయన ఓడిపోయింది నిజమే కదా? ఆయన చెప్పింది నిజమే కదా? ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ కూడా కారణాలే కదండి. అసలు మనం ఎలక్షన్ నిలబడటమే తప్పు. ఈ టైంలో ఎటువంటి బేస్ లేకుండా ఎలక్షన్ ఎందుకు నిలబడుతున్నాం మనం? ఇది కరెక్ట్ కాదు, దీన్ని ఓడిపోవటమే తప్ప మనకు గెలుపడే అవకాశమే లేదని చెప్పని కదా నేను చెప్పింది ఆయనతో. ఆయన చెప్పే వాదన ఏంటంటే, కాపులు నిజంగా నాకు ఓటేస్తే గాజువాకలో ఎవరో ఒక ఆర్డినరీ పర్సన్ ప్రజారాజ్యం వెంకటరామయ్య అనే అతనే గెలిచినప్పుడు అత్యధిక మెజార్టీతో, సాక్షాత్తు పవన్ కళ్యాణ్కి దాదాపు 1,00,000 ఓట్లు ఉన్నాయి గాజువాకలో. అవునండి. మరి కాపులు ఎవరు ఓట్లు లేదన్నమాట నిజమే కదా? మరి మీరు ఎక్కడ పనిచేశారు? మీ కాపులు ఎందుకు పనిచేస్తారు? చేయనట్లకే కదా. భీమవరంలో అదే పరిస్థితి కదా. అవునండి. భీమవరంలో కాపులు వన్ సైడ్ వేస్తే ఒక్క కాపులు ఓట్లేదని గెలవాల్సిన పరిస్థితి. మరి ఎందుకు ఓడిపోయాడు? మీరు ఎవరు పనిచేయలేదనే ఆయన మనసులో బలంగా ఉన్నది. ఆయన మనసులో బలంగా ఉందని చెప్పనంటే 2 నియోజకవర్గాలు ఆయన ఓడిపోయాడంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని విడిగా ఎలక్షన్ పంపించారని చెప్పి కదా జనం అనుకుంది ఆ రోజున. మీరేమంటారు? జనం అనుకుంటారు రాము నాకైన అనుభవాలు కూడా అవి. ఎంతమంది ఎన్నిసార్లు చెప్పారు జనసేన పార్టీ క్యాండిడేట్ల పేర్లు టీడీపీ ఆఫీస్ నుంచి వస్తున్నాయి అని చెప్పి నేను ఎంతమంది చెప్పారు ఆ రోజున? నిజమని నమ్ముతున్నారు మీరు కూడా ఇది? మరి నాకే మన తోట తిరుమూర్తులు గారు కూడా ఒకసారి అన్నారు అదే మాట. పవన్ కళ్యాణ్ గారు నాకు టచ్ లో ఉన్నారు, మనం వాళ్ళతో కలిసి వెళ్తే బాగుంటుందా విడిగా వెళ్తే బాగుంటుందా అని చెప్పి తిరుమూర్తులు గారు అడిగారు చంద్రబాబు నాయుడు గారు. అందరు జనాలు చెప్పుకుంటుంది ఏంటి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున కూడా చంద్రబాబు నాయుడు తిట్ట కూడా జగన్నే తిడతాడు ఇతను. రెండోది, జగన్ వెళ్తున్న కాపులు ఓట్లు చేల్చడం కోసం చంద్రబాబు నాయుడు టీడీపీ వల్లే ఈయన విడిగా పంపించారని కదా చెప్పుకుంటుంది జనం. దాని మీద నమ్ముతున్నారా? మరి ఆ రోజు జరిగిన సంఘటనలు అట్లాంటి సంఘటనలు జరిగినాయి కదా. సరే, ఇలాంటి పరిస్థితుల్లో 2024లో అంటే అలాంటి సంఘటనలు జరిగినాయి అంటే జ్యోతి నెహ్రూ గారు స్వయంగా చెప్పారు, మీ నియోజకవర్గంలో జనసేన క్యాండిడేట్ ఎవరుంటే బాగుంటుందో చెప్పండి అని చెప్పని టీడీపీ వాళ్ళు అడిగితే జనసేన టికెట్ ఇచ్చుకుంటారు, మేము చెప్పేది ఏంటని చెప్పని ఏదో పేరు చెప్పారు సూర్యచంద్రరావు అని చెప్పని, అతనికే టికెట్ వచ్చిందని చెప్పని జ్యోతి నెహ్రూ స్వయంగా అన్నాడు. మొన్న సన్నాహ సమావేశాల్లో సూర్యచంద్రరావు లేచేదో మాట్లాడుతుంటే లైవ్ టీవీల ముందు ఏందిరా ఏదైతే గట్టి కరుస్తున్నా మొన్న ఎలక్షన్ ముందు నేను చెప్తేరా నీకు టికెట్ వచ్చింది జనసేనలో అన్నాడు లైవ్ లో జ్యోతి నెహ్రూ. ఆయన స్వయంగా అన్నాడు జనసేన బీఫారాలు టీడీపీ ఆఫీస్ నుంచి వస్తున్నాయని. తోట త్రిమూర్తులు గారితో అతను సుజనా చౌదరి అని చెప్పాను, మండపేట చౌదరి గారు ఫోన్ చేసి నీ నియోజకవర్గంలో జనసేనలో ఎవరు నిలబడితే బాగుంటుందో చెప్పు అని చెప్పని అడగడం ఏంటి? వాళ్ళెవరు అడగడానికి అంటే ఆ రోజున వచ్చిన భయంకరమైన టాక్ అది. ఈయన జగన్కి వెళ్తున్న కాపులు ఓట్లు చేల్చడానికి ఈయన విడిగా పంపించారు చంద్రబాబు నాయుడు అని చెప్పని ఆ రోజు అనుకుంది. వైసీపీ కూడా అదే ప్రచారం చేసింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు మనిషి, మీరు పవన్ కళ్యాణ్ కొట్టేస్తే చంద్రబాబు నాయుడు కేసినట్టే అనే కదా వైసీపీ ప్రచారం చేసింది గ్రామాల్లో.